What's up guys, welcome back to our channel Fit Nicky Vlogs. Welcome to the new vlog workout raw sessions. Coffee తాగుతున్నాం. ప్రీ వర్కౌట్ యూజ్ చేస్తలే, ఎండాకాలం గుద్దలకి వెళ్ళి హీట్ ఎక్కువైతుంది. కాఫీ ఎండాకాలం ఆల్రెడీ అయిపోయింది, ఇంకో 10 రోజులు ఉండొచ్చు, అయినా కానీ కాఫీ. రా వర్కౌట్ సెషన్, చెస్ట్, షోల్డరు, బైసెప్. ఇప్పటి నుంచి మన వీడియోలు మొత్తం రా వర్కౌట్ సెషన్సే ఉంటాయి. చాలామంది అడిగారు కదా రా వర్కౌట్ సెషన్స్ కావాలని చెప్పి, ఇప్పుడు అవే షూట్ చేస్తున్నాం అనమాట. ప్రీ వర్కౌట్ కాఫీ తీసుకొని వామప్ వేసి వర్కౌట్. చాలామంది తెలియదు ఇంట్రా వర్కౌట్ ఏం తీసుకోవాలో. ఇగో ఎలక్ట్రాల్ మెడికల్ షాప్లో దొరుకుతుంది, 25 రూపాయలు పెడితే వస్తుంది. 25 రూపాయలు పెడితే వస్తుంది. మధ్యలో డిహైడ్రేట్ కాకుండా తాగొచ్చింది. లీటర్కి ఒక ప్యాకెట్ అని పోసుకునే రూల్ ఉంటుంది. లీటర్కి ఒక ప్యాకెట్ పోసుకొని తాగండి. వచ్చి కింద కామెంట్ చేయండి ఎట్లా వర్క్ అవుతుంది అనేది, బాడీ డిహైడ్రేట్ కాకుండా. ఓకేనా? ఇది నా ఇంట్రా వర్కౌట్. ఫస్ట్ వేరియేషన్ చెస్ట్లో ఓన్లీ 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ది ఇంక్లైన్ స్మిత్ పుషింగ్ ప్రెస్ అనమాట. వెయిట్ ఇటు 27.5 చలో. ఫెయిల్యూర్ రెప్స్ ఉంటాయి మ్యాక్సిమం మనకి 15లు 12లు అవన్నీ నడవాయి. ఎవరైతే బిగినర్స్ ఇంటర్మీడియట్ ఉన్నారో వాళ్ళు ఫెయిల్యూర్ చేసినా నడుస్తుంది, కాకపోతే చేయడానికి నేను కొంచెం అడ్వాన్స్ ఉన్నా కాబట్టి ఫెయిల్యూర్ చేస్తున్నా. మళ్ళీ కొంచెం ఇది హెవీ వెయిట్ కూడా అనను, యావరేజ్ వెయిట్ ఇది. ఇది లాస్ట్ సెట్ కూడా కాదు, నాది థర్డ్ సెట్ ఇది. చలో ఫెయిల్యూర్. Three. Eight. లాస్ట్ సెట్ ఉంది, ఇంకా వెయిట్ వేద్దాం. చాలా మందికి మజిల్ గ్రోత్ అయితే లేదు, అదైతే లేదు, ఇదైతే లేదు అంటారు. ఎందుకంటే మొత్తం ఒక కన్సిస్టెన్సీ డైట్ ఉంటుంది, ఒక వర్కౌట్కి స్టిక్ అయి ఉండరు, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆగండి. వెయిట్ వేద్దాం గైస్. ఇది లాస్ట్ సెట్ అనమాట. యాడింగ్ మోర్ వెయిట్ 32.5 ఆఫ్టర్ ఆల్ థర్డ్ సెట్ తర్వాత ఇది చూద్దాం. మ్యాక్సిమం ట్రై చేద్దాం. రెప్స్ 5 వచ్చినా ఓకే, కానీ ఫామ్లో రావాలి. ఫామ్ మిస్ కావద్దు మనకి. లెట్స్ గో. త్రీ అండ్ హాఫ్ రాలేవు. ఇప్పుడు దీన్ని డ్రాప్ చేసి కూడా కొట్టచ్చు. కొడదాం. 2.5 తీసేద్దాం. చలో. Again fail. అసలు వదిలేయాలి, రాని దాన్ని ఇప్పటికి వదిలేయండి. స్మిత్ మిషన్ ప్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కేబుల్ డిక్లైన్ ఫ్లైసుకోవాలి. ఇంతకుముందు ఒకటి చెప్పిన కదా, చాలామందికి బాడీ ఎందుకు తొందర రాదు అని చెప్పేసి. ఎందుకంటే ప్రాపర్గా డైట్ ఫోకస్ చేయరు,
ఒక వర్కౌట్కి స్టిక్ అయి ఉండరు. ఒక వర్కౌట్ చేస్తే దాన్ని ఒక 3 to 4 months రెగ్యులర్గా దాన్నే వేయాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే వర్కౌట్ని వారానికి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారు. అది నడవది. ఒక వర్కౌట్కి స్టిక్ అయి ఉండాలి. స్టిక్ అయితేనే ప్రాపర్ డైట్ ఉంటేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. అందుకే ఇన్ఫ్లుయెన్సర్స్కి మంచి బాడీ ఉంటుంది. అంతే. ఇప్పుడు మూవ్ ఆన్ టు ది కేబుల్ డిక్లైన్ ఫ్లైస్. లెట్స్ గో. అరే అన్న స్క్రీన్ ఆఫ్ చేయి అమ్మ తోడు. నిఖిల్ గుద్దవాళ్ళ దగ్గర కానీ బ్రో అడ్డం గిడ్డం ఫస్ట్ వర్కౌట్ ముఖ్యం మనకు బ్రో. అరా ఇలా చెస్ట్ లా సంద వస్తుందా? చల్ కట్టిరా. ఎక్కుతారు కూరని పూగులన్నమాట. చేపితున్న అవుతారా ఎవడనా? ఇలా ఇట్లా చేపితున్న అవుతారా ఎవడనా? ఈ చూడియో నేను చెప్పిన లేకపోతే ఇట్లా అవుతుంది కూర్చోడా. కానీ కానీ నా వాయిస్ ఎవరి వాయిస్ గుద్దలు అనుడే కదా ఒక్కొక్కరు. 2 3 స్లో మెల్ల మెల్లగా ఆగం ఏం పని లేదు మెల్ల. కొంచెం కొంచెం హోల్డ్ చేయ కింద హోల్డ్ చేయి పడుతుంది వెయిట్ పడుతుంది ఇలా రైట్. చెస్ట్లో సెకండ్ వేరియేషన్ ఇది లాస్ట్ వేరియేషన్. ఓన్లీ చెస్ట్లో 2 వేరియేషన్లు ఉన్నాయి. ఒకటి ఇంక్లైన్ ఒకటి డిక్లైన్. లోవర్ చెస్ట్ ఒకటి అప్పర్ చెస్ట్ ఒకటి. మిగతా మిడిల్ చెస్ట్ అనేది ఫ్రైడే ఉంటుంది. మొత్తం కన్ఫ్యూజ్ ఉంటుంది వర్కౌట్ మొత్తం. ఇది లాస్ట్ సెట్. హెవీ వేసిన మళ్ళీ ఫామ్ గురించి కింద వచ్చి కామెంట్లో మింగకండి. హెవీ వెయిట్ వేసినప్పుడు కొంచెం ఫామ్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ వెయిట్ వాడేది అయితే ఆగదు. అంతే. హెవీ వెయిట్ వేసినా కొంచెం ఎక్కువ ముందు బెండ్ అయిపోయినా ఫీల్. చెస్ట్ ఒక 2 వేరియేషన్స్ అయిపోయింది. చెక్ ద పంప్. రౌండ్నెస్ ఇంకా మన మిడిల్ చెస్ట్ ఇట్టు కాలేదు ఇప్పుడు లేదు. హౌస్ ద పంప్ లుకింగ్ గుద్ద వలుగుంది. ఇంకా మనం ప్రాపర్ డైట్ స్టార్ట్ చేసి 2 days అవుతుంది అంతే. చేయాలి మనం. పోదాం ఎక్కడికైనా పోయి. పీస్ లేదు. కొంచెం మెంటల్గా చాలా ప్రెషర్స్ ఉన్నాయి. అవన్నీ చేయబట్టి మెయిన్ ఇంకోటి మనీ ప్రాబ్లం ఒకటి, మెంటల్ పీస్ ఒకటి అవున్నాయి. ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి, కాకపోతే అవి హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేస్తేనే సెట్ అవుతాం. ఇప్పుడు షోల్డర్ ఉంది. షోల్డర్గా 2 వేరియేషన్స్. నెక్స్ట్ షోల్డర్ తర్వాత మళ్ళీ బైసప్ ఉంటుంది. బైసప్ కూడా ఒక 3 వేరియేషన్స్. అంతే, వర్కౌట్ డన్. ఇప్పుడు షోల్డర్ వర్కౌట్ ఉంది. లెట్స్ గో. 25 kgs చూద్దాం ఎన్ని రెప్స్ వస్తాయి. థర్డ్ సెట్ ఇది. లెట్స్ గో. ఫెయిల్యూర్ రెప్స్. ఏది తీసుకున్నా ఎంత తీసుకున్నా 2 కిలోలు 10 కిలోలు 30 35 ఏది తీసుకున్నా క్లోజ్ టు ఫెయిల్యూర్. ఇప్పుడు 25 తీసుకున్నా. చలో
అమ్మా 15 రావచ్చు. ఇంకో లాస్ట్ సెట్ 30 కేస్. సో గైస్ ఈ లాస్ట్ సెట్ 30 కేస్ ట్రై చేస్తున్నాం. ఫెయిల్యూర్. ఇన్ని రావాలి అన్ని రావలేదు, ఎన్నో వస్తాయి. 30 కేస్. బ్రో ఒకసారి రా, లిఫ్ట్ చేసి వదిలే. గిడ గిడ డంబల్స్ కాడ ఇప్పుడు కాదు, వెనకాల విసలే. అది ఆన్లైన్ ఉందిగా, ఆన్లైన్ ఉందా? ఒకసారి లిఫ్ట్ చేసి వదిలేసాం. అట్లే ఫోర్ 5 రెప్స్ వచ్చినాయి. అన్నీ హెవీ వర్కౌట్లు వేసి అన్నీ హెవీ చేయాలంటే కాని పని, అయినా ట్రై చేస్తున్నా. ఇప్పుడు లాటరల్ రేజెస్. షోల్డర్ వర్కౌట్ పంప్ చూడొచ్చు. మెన్స్ ఫిజిక్ అనేది షోల్డర్ గేమ్. ఒక కప్పల్లా ఉండాలి. మైక్ని నెత్తిలో పెడతా. షోల్డర్ గేమ్, అందుకే హెవీ వెయిట్ కొట్టడానికి ట్రై చేస్తాను నేను. చూడొచ్చు ఇది మా అక్క 3D. నేను కొట్టింది షోల్డర్ ప్రెస్ ఒకటి, లాటరల్ రేజ్ ఒకటి, రెండే కొట్టినా. చూడవచ్చు పంప్ హెవీ. ఇంత కావాలి సప్పలు, అర్థమైందా? షోల్డర్, నా బాడీలో షోల్డరే మెయిన్ లుక్, అందుకే దాన్ని స్ట్రాంగ్ కాదు. నైస్. చూడొచ్చు ఎట్లుంది. ర్యాంపు లేదు, కామెంట్ చేయండి. ఎన్ని వర్కౌట్లు వేసేవారు అనకండి, మనది ఓన్లీ అప్పర్ బాడీ. చెస్ట్, షోల్డర్, బైసెప్స్. చెస్ట్ 2, షోల్డర్ 2, బైసెప్ 2, సారీ బైసెప్ 3. సో రోస్ట్ ఫెయిల్యూర్ కొడితే మజిల్ ఇరిగిపోయింది, ఆ ఫీలింగ్ రావాలి. అట్లా కొట్టండి, ఓకేనా? ఇంకో సెట్ ఉంది, ఇది చచ్చిపోయి కూడా.
incline curls, one of the most hardest workout. Bicep లా మీ లాంగ్ హెడ్ని ఫుల్ లాంగ్ హెడ్ని ట్రైన్ చేస్తుంది. బైసెప్కి ఎక్కువ స్ట్రెచ్ వస్తుంది. ఈ వర్కౌట్ని ఎప్పుడు మిస్ చేయకండి. ఇక్కడ టాప్ నుండి ఇక్కడ ఎండ్ వరకు ఫుల్ స్ట్రెచ్ వస్తుంది. నెవర్ ఫర్గెట్ దిస్ వర్కౌట్. గైస్ ఇప్పుడే వర్కౌట్ అయితే అయిపోయింది అనమాట. ఒకసారి పంపు అయితే చెక్ చేద్దాం. న్యాచురల్ లైట్ ఇది, ఏం లైటింగ్ బీటింగ్ ఏం చేంజ్ చేయలేదు. న్యాచురల్ లైట్ చూద్దాం ఎట్లుందో. మొత్తం వేడి హీట్. మైక్ కింద పడుతుంది చూడొచ్చు. పంప్ కండల కన్నా స్వెట్ ఎక్కువ కనబడుతుంది చూడొచ్చు. ఇడంతా మంచిగా లుక్ ఏం మంచిగా కనబడతలేదు. ఇట్లానే తీసుకుపోయి ఇగో ఇక్కడ ఇంకో లైట్ ఉంటుంది ఇక్కడ. ఇగో ఇది బరాబర్ లైట్. ఎంతేంద్రా 5 minutes అవుతుంది. జిమ్కి వెళ్ళి వచ్చి చికెన్ ఏం తినలే, ఖాళీ రైసు ఇంత పప్పు వేసుకుని తిన్నాం. ఈవినింగ్ జిమ్ పోయే టైం అవుతుంది, ఒక ప్రోటీన్ తాగుతున్నా. నైట్ వచ్చి మధ్యాహ్నం చికెన్, రాత్రి తినే చికెన్ రెండు కలిపి ఒకటే మీల తినాలి. అంత ప్రోటీన్ అబ్జర్వ్ అవుతుంది అంటే దేవుని తెలుసు. కానీ రాత్రి చికెన్ అయితే కంప్లీట్ చేయాలి అన్న. ఇటు రాయి చికెన్ పడుతున్నాయి అంతే. ఇప్పుడు ఇది రాయి జిమ్ పోవాలి. ఈరోజు వీడియోనైతే తింటే అనమాట. వీడియోని అసలు లైక్ చేయరు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయరు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్కకి స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియో వెళ్దాం మన రా వర్కౌట్ సెషన్లో. వీడియో ఎట్లా అనిపించింది అది కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని షేర్ చేయండి. ఉంటా, బాయ్, పీస్.